అకాల వర్షం ఉప్పు రైతులను నట్టేట ముంచేసింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మోటుమాలలో వర్షానికి సుమారు 3000 ఎకరాల పైచీలకు ఉప్పు పంటలు నీటిపాలయ్యాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలు చేతికి అందాయనుకుంటున్న సమయంలో కుండపోత వాన ఆశలను ఆవిరి చేసిందని రైతులు వాపోయారు. ఎకరాకు 50,000 ఖర్చు చేశామని ఇప్పుడు 10,000 కూడా దక్కేటట్లు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోట వర్షం పడ్డది నుంచి ఏమొచ్చిద్దో ఏం చేసిద్దో మట్టికి సాగేదట్లేదు. కోటారి మట్టికి అది గతంలో 21 ఉండింది సార్. 16,000 17,000 కట్టారు ఫస్ట్లో. ఆ తర్వాత కొంచెం ఆడాడ వర్షం పడుతుందనగానే 20,000 21,000 ఆడ కట్టారు. అది ఇప్పుడైతే ఎంత కడతారో తెలియదు. ఇప్పుడేం పనులు ఏమి లేవండి. ఇదే పని, దీని మీదనే బతకాలా. అప్పు తెచ్చుకొని ఏమన్నా కానీ వడ్డీలు పడిపోతున్నాయి అప్పు తెచ్చుకున్నట్టుకి. ఎకరాకు వచ్చేసి 30,000 కాడ నుంచి పైన అయింది. అంటే మా సొంత సాగిరితో కూడా వేసుకుంటే 50,000 అయింది. రేటు ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. దాని డబ్బులు దానికి కూడా రాదు. ఒక్కో సంవత్సరం పెట్టుబడి తెచ్చినవి వడ్డీలు పడిపోతుంటాయి. కమిషన్లో వడ్డీ. ఈ నెల మే నెల కాడ నుంచి ఇప్పుడు బాగా వర్షం పడ్డది కదా, ఇక జనవరి దాకా మాకు పనులు లేవు. ఈ సమయంలో ఎవరో మాగాళ్ళు ఉండవాళ్ళు వేస్తారు, లేకపోతే ఇక అంతా కూలీల మీద ఆధారపడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏదన్నా మాకు సహాయం చేయాలి సార్. ఉప్పు రైతు సాగుబడి చేస్తుంటాము. డిసెంబర్ నుంచి ఇప్పుడు ఏప్రిల్ దాకా బాగానే వచ్చింది. మే 8వ తారీఖు నుంచి ఫుల్ వర్షాలు. మొత్తం పర్లేనే ఉంది. ఉప్పు కొటారి మీదే ఉంది. కొంత రాలేదు, కొంత ట్రాక్టర్లతో దోలుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెట్టి ఈ అవార్లు చేసి పట్ల కప్పుతున్నాం. వర్షానికి పూర్తిగా ఇబ్బంది, మంచి ఇబ్బంది. వర్షం పడితే మాత్రం మాకు ఉప్పు రాదు, ఉప్పు తయారు కాదు. ఒక వేసవకాలం అయితేనే ఉప్పు తయారైద్ది. వర్షం పడితే ఇక దాంట్లో పోయి అడుగు పెట్టినా పని లేదు. సముద్రం వచ్చి నెట్టుకొని వెళ్ళిపోయిద్ది. తుఫాను కొట్టింది అనుకో, సముద్రం వచ్చింది నెట్టుకొని వెళ్ళిపోయింది, అంతే. ఇంకా ప్రాబ్లం ఏం లేదు దాంట్లో. పోయిన సంవత్సరం జనవరిలో 60,000 ఉండింది. మా డిసెంబర్ మార్చికి వచ్చేలేక నా 30,000 వచ్చింది. 35-30,000 వచ్చింది. ఇప్పుడు 20,000. ఒక లారీ వచ్చి 17.5 టన్ను వచ్చి 20,000. మాకు ఇప్పుడు పంట నష్ట పరిహారం కావాలి. అలాంటి ఇబ్బందిగానే ఉంది. వర్షం పడి మాకు తినడానికి కూడా ఇబ్బంది, అన్నానికి కూడా ఇబ్బంది. ఈ కవులు దాని మీద చేసుకుంటాం, తింటాము, లేకపోతే లేదు. పిల్లకాయలకి దాని మీద జరుపుకోవాలా, అన్నిటికీ దాని మీద జరుపుకోవాలంటే కవులు తీరటంలో మేము అల్లాడిపోతున్నాం. చేసుకుంటే తిన్నట్టు, లేకపోతే పసుతుంటున్నాము, చేయలేని రోజు. అప్పు చేస్తానికి కూడా పనులు లేవు. ఇప్పుడు పనులు లేనప్పుడు ఇక నాతనే పసుతుండాలి ఒక్క రోజు.